నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హిందూ సంప్రదాయంలో మనకు ఎలాగో ఈ మాసంలో మనకు రామకళ్యాణం అనగానే హిందూ సంప్రదాయంలో జీవితంలో ఒక పరిపూర్ణమైన స్థితి ఎప్పుడొస్తుందంటే వివాహ స్థితి తర్వాత. వివాహం అనగానే మనకి ముఖ్యంగా స్త్రీలలో ఏంటంటే మాంగల్య బంధం అంటూ ఉంటాం. మంగళసూత్రం ఇది చాలా పవిత్రమైనది. పవిత్రంగా చూసుకోవాల్సినటువంటిది. మాంగల్య బంధానికి చాలా విలువ ఉంది. కానీ ప్రస్తుత కాలంలో అందరూ కూడా ఒక సంప్రదాయంగానే వివాహం అయితే సంప్రదాయంగా అవుతుంది. కానీ మంగళసూత్రానికి విలువ అనేది లేకుండా ఉంది. ఎక్కడైనా సరే చాలామంది ఎట్లా అంటే కొంతమందైతే మంగళసూత్రాల్ని పూర్తిగా తీసేసి ఇంకా పండగ, ఎండగ ఏం లేదు. అది ఎక్కడుంటుందో తెలీదు. పెళ్లి రోజు కడితే మళ్ళీ ఎప్పుడు ఉంటుందో తెలీదు. దాని విలువ లేకుండా ఉంది. అయితే ఈళ్ళు వాదించేటువంటి వాదన ఒకటుంది. మేము తీసేసాం. తీసేసినంతలో ఏం కాలే కదా! మా ఆయన బానే ఉన్నాడు గదా! అని అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆచారం ఉంటుంది. ఒక సంప్రదాయం ఉంటుంది. దానికో విలువ ఉంటుంది. దానికున్నటువంటి ఒక గొప్పనైన స్థితి ఉంటుంది. మనం లలిత చదువుతుంటాం. కామేశబద్ధ మాంగళ్య అని మనం లలితా సహస్రం చదివినట్టు. ఆ కామేశుడు శివుడు అమ్మవారి మెడలో మాంగళ్యాన్ని బంధించాడని, ఆ మాంగళ్యం ఇలా ఉందని, అమ్మవారి మెడలో ఎలా ఉంది ఆ సూత్రాలని ఇన్ని చదువుతాం కదా! మరి మనకి మెడలో చాలామంది డైమండ్స్ ఇంకా రకరకాలైనటివి వేసుకుంటారు. ఫ్యాషన్ పెరేడ్ ప్రపంచంలో రోజుకో వస్తువు మారుస్తూ ఉంటారు. ఏదో ఒక వస్తువు అయితే మెడలో ఉంటుంది. ఏదో ఒక వస్తువు మెడలో వేసుకుంటారు కానీ, మంగళసూత్రాలు మెడలో వేసుకోవడం అన్నది ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయిందనే వాళ్ళు చాలా మందిని నేను చూస్తున్నాను. అలాంటప్పుడు మనము ఈ పండగలు, పూజలు ఇవన్నీ పూర్తిగా మాసేసి పూర్తిగా నాస్తిక వ్యవస్థలో ఉంటే చెప్పలేం. కానీ మిగతా విషయాలన్నిట్లలో గూడా నీకు దేవుడంటే భయం ఉంది. భక్తి కాదు భయం. ఏం చేస్తాడో అని భయం. ఆ భయంతో నాకు బాగుండాలనన్న భయంతో అన్న దండం పెడతావు. నువ్వు ఇలాంటి భయాలను ఉన్నదాన్ని నువ్వు మంగళసూత్రాన్ని ఎందుకు తీస్తున్నట్టు? మంగళసూత్రం తీయడం అనేటువంటిది చాలా అపవిత్రమైనటువంటి స్థితి. ఈ అపవిత్రమైనటువంటి స్థితి ఉండకుండా ఉండాలి అంటే అందరూ కూడా కొంతమంది ఎట్లా ఉన్నారంటే రాత్రుళ్ళు తీసేవాళ్ళు కొంతమందున్నారు. కొంతమంది ఇంకా కొంతమందేంటో తెలుసా? వారంలో 2 రోజులు మాత్రమే యేసుకుంటారు. మంగళవారం, శుక్రవారం చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని మంగళసూత్రం వేసుకునే వాళ్ళు గూడా కొత్త టీమ్ ఒకటి కనబడుతుంది. వాళ్ళు శుక్రవారమే మహిళలనమాట. సనాతన ధర్మంలో ఉన్న మహిళలు శుక్రవారం ఎందుకంటే శుక్రవారము మనకి ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేస్తే లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి శుక్రవారం మంగళసూత్రాలేసుకొని పూజ చేస్తారు. మంగళవారం అమ్మవారి తిథి కాబట్టి అమ్మవారు కాపాడుతుంది. ఈ 2 రోజులు అమ్మవారికేమన్నా మనకు తెలియనట్టు లెక్కలు మనల్లాగా మోసాలు మనం చేస్తుంటే అమ్మవారు చూడడానికి అమాయకురాలా? అమ్మవారికి అన్నీ తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ఆహ్, దాని విలువేంటో ఎప్పుడు కోల్పోతే తెలుస్తుంది. కోల్పోకుండా ఉండాలి అంటే దాన్ని ఎలా ఉంచుకోవాలి, ఏంటి అన్నది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. మనకు ఆహ్, కాస్త మెటీరియలిస్టిక్‌గా ఆలోచించడం కాదు. మనం కొన్ని అనుబంధాలకి, ఆ సంబంధాలకి అటాచ్డ్‌గా ఉంటేనే దాని పవిత్రత తెలుస్తుంది. ఆ ఒక్కటి తీసినంతలో మీకు ఒరిగేటువంటి లాభం ఏంటి? ఎందుకు తీయాలి? అంటే నువ్వు వస్తున్నటువంటి ఒక ఆచార వ్యవహారాన్ని నువ్వు తుంచేస్తున్నావు. దానివల్ల నీకొచ్చే లాభం ఏంటి చెప్పండి? ఒక ఆచారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఒక సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. తరతరాలుగా ఉన్నటువంటి ఒక ఆచార వ్యవస్థను, సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళకుండా సర్వనాశనం చేస్తుంటే ఎక్కడికక్కడ గూడా గోతికాడి నక్కల్లాగా నీ వ్యవస్థనంతా కాలరాయడానికి దగ్గర ఉన్నటువంటి నక్కల్లాగా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నీ వ్యవస్థ పోయింది. బొట్టు పోయింది. గాజులు పోయాయి. ఇవన్నీ పోతుంటే పక్కనోడు హాయిగా "ఏం లేదమ్మా రండి మా దగ్గరికి మేము మార్చేసుకుంటాం" అనడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితిలో మీరింకా మీ వ్యవస్థను అలా చేస్తే రేపటి తరానికి మనం అందించేటువంటి మన గొప్పతనం ఏంటి? మన సంస్కృతిలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను ఎట్లా అందిస్తాం? ఒక స్త్రీమూర్తిగా, ఒక మాతృమూర్తిగా, ఒక యువతిగా బాగా ఆలోచించండి. ఒక వ్యవస్థను నాశనం చేసే హక్కు మనకు లేదు. ఒక సంస్కృతిని కాలరాచి అక్కడితో ఆపేసే హక్కు మనకు లేదు. దీన్ని ముందుకు కొనసాగించి ముందు తరాలకు అందించాలంటే తప్పనిసరిగా ఉన్నటువంటి ఆచార వ్యవహారాల్ని మనం తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించవలసిందే. కావాలంటే అందులో ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని అన్వేషణ చేయండి. రిసర్చ్ చేయండి. దాంట్లో గొప్పతనం ఉంటుంది తప్ప ఎక్కడా నష్టం ఉండదు. అది చూసి చేయండి తప్ప మంగళసూత్రాలు తీసేసి అమంగళులుగా మిగలకండి.